నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కస్తే బోద్ధుం ప్రభవతి పరం దేవదేవ ప్రభావం యస్మాదిత్థం వివిధ రచనా సృష్టిరేషా బభూవ. భక్తిగ్రాహ్యస్త్వమిహ తదపి త్వామహం భక్తిమాత్రాత్ స్తోతుం వాంఛామ్యతి మహదిదం సాహసం మే సహస్వా అని తిరుమల శ్రీవారిని ప్రార్థన చేసుకుంటూ వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ పరమపావనమైన వారి దివ్య సాన్నిధ్యంలో వేద సారభూతమైనటువంటి శ్రీమన్ మహాభారత గ్రంథాన్ని మనం ప్రతిరోజు పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. ఆ మంగళకరమైన కార్యక్రమాన్ని ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలతో శుభారంభం చేసుకుందాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాస ధ్యానం వేదవ్యాసం ఆత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియ క్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆయుర్వ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే అనుశాసన పర్వాంతర్గత దాన ధర్మ పర్వణి పితృరహస్యం యథాశక్తి శ్లోకపారాయణం ఆచార్య ముఖేన హరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతం అనే గ్రంథాన్ని మనం ప్రతిరోజు ఈ రాత్రి ప్రారంభపు వేళ పరిశీలన చేసుకుంటూ ఉన్నాం ఆచార్యముఖతః. మొదటగా విరాట పర్వని, తర్వాత ఆది పర్వను, సభాపర్వను, ఇప్పుడు అరణ్య పర్వను లేక వన పర్వను పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. ఈ వన పర్వపు ప్రధాన ప్రవచనకర్తలైనటువంటి ముష్టి పవన్ కుమార్ శర్మ గారు మనకి అందుబాటులో కొన్ని రోజుల పాటు లేరు. ఈ సమయంలో సమగ్రమైన మహాభారతం యొక్క స్వరూపాన్ని కాసింత పరిశీలించుకోవలసింది అని మా ఎస్వీబీసీ మిత్రులు అభిప్రాయపడ్డారు. కనుక నాకు ఇటువంటి మీ అందరితో కలిసి పరిశీలన చేసేటువంటి శ్రీవారి సేవాభాగ్యం దక్కింది. ఇక మహాభారతం అనేసరికల్లా
ఏం గుర్తొస్తుంది? కౌరవ పాండవుల యుద్ధమే గుర్తొస్తుంది. పాండవులు కౌరవులు యుద్ధం చేసుకున్నారు. దాంట్లో ధర్మాత్ములు పాండవులు, దుర్మార్గులు కౌరవులు. పాండవులు గెలిచారు అని మహాభారతం అనేసరికల్లా గుర్తుకొచ్చే అంశం కురు పాండవ యుద్ధం. అంత మాత్రమే చెప్పడానికే గ్రంథం ఉందా అని అనుకుంటే కాదు. అంత మాత్రమే చెప్పడానికి ఇంత పెద్ద గ్రంథం ఎందుకండి? ఆ యుద్ధం ఎందుకు జరిగింది, ఆ జరగడానికి కావాల్సిన కారణాలు ఏమిటి, ఆ యుద్ధం ఎట్లా జరిగింది, జరిగిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవంతా సమగ్రంగా కనుక తెలుసుకోకపోతే మాకు ఉత్సాహం తీరదు. ఏదైనా ఇద్దరు కొట్టుకున్నారు అని తెలిస్తే ఎక్కడి నుంచి కొట్టుకోవడం మొదలుపెట్టారు, ఎలా కొట్టుకున్నారు, ఎవరు గెలిచారు, కొట్టుకున్నవాడు దెబ్బతిన్నవాడు ఏమయ్యాడు, గెలిచినవాడు ఏం చేశాడు, ఇంత పూర్తిగా తెలుసుకుంటేనే తప్ప మా ఉత్సాహం ఆగదు. కాబట్టి మహాభారతం మొత్తం ఇక్కడి నుంచి చెప్పవలసిందే అని. గెలిచిన వాళ్ళెవరు అంటే పాండవులు. కాబట్టి పాండవుల యొక్క ఎలా పుట్టారు, అసలు వాళ్ళ వంశం ఏమిటి దగ్గర నుంచి పాండవుల యొక్క స్వర్గారోహణం దాకా మొత్తం విస్తారంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇది మహాభారతంలో ఉండేటువంటి లైన్. హీరోలు కాబట్టి హీరోలనే బాగా పొగుడుతారు కాబట్టి వాళ్ళ గురించే ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చారు. మరి అంత మాత్రమే చెప్పాలి అన్నట్లయితే 18 పర్వలతో ఇంత విస్తారమైన గ్రంథం రాయవలసిన అవసరం ఉందా? ఒకటే చెప్పుకోవచ్చు కదా, పాండవులు మంచి వాళ్ళు ఎదురేడి దుర్మార్గులైనటువంటి కౌరవుల్ని గెలిచారు. తద్వారా ఆ కౌరవుల వల్ల లేకపోతే దుర్మార్గుల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ప్రజలందరికీ కూడా సాంత్వన చేకూర్చి వాళ్ళు విరక్తులై వెళ్ళిపోయారు అని ఒక మాటలో తేల్చేయచ్చు కదా. ఇంత విస్తారమైన మహాభారతం రాయవలసిన అవసరం ఏమిటి అనే ప్రశ్న వేస్తే మీలాంటి పండితులే మళ్ళీ నాకే సమాధానం చెప్తారు. ఏమండి, కేవలం మహాభారతం అంటే అంత మాత్రమే అనుకోకండి. పాండవులంటే ఎవరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ మహాభారతాన్ని రాసిన వాడెవరు ఆ విషయం కూడా ఆలోచన చేయండి. వీళ్ళిద్దరి మధ్య జరిగే వృత్తాంతం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఆలోచన చేయండి. ఈ 3 విషయాలు కనుక మీరు ఒకసారి తెలుసుకున్నట్లయితే ఈ పాండవులు, హీరోలుగా చెప్పబడుతున్నటువంటి ఈ పాండవులు ఎవరు, ఈ మహాభారత గ్రంథాన్ని రాసిన వాడెవరు, వీళ్ళను బేస్ చేసుకుని, ఈ పాండవులను బేస్ చేసుకుని రాసిన ఈ గొప్పవాడు ఎంత గొప్ప విషయాలను రాస్తాడో అర్థం చేసుకోవచ్చు అని. పాండవులు ఎవరు అన్నట్లయితే వాళ్ళ యొక్క జన్మ పరంపరలు మనందరికీ బాగా తెలిసిందే. వాళ్ళు మనబోటి సాధారణ జీవులైతే కాదు, ఉత్తమ జీవులు. ఉత్తమ జీవులు అంటే సాధనాపరంగా కూడా వాళ్ళు ఉత్తమ జీవులే. మన మనస్సు కల్లోలంగా ఉంటుంది, వాళ్ళ మనస్సులు దృఢమైన నిశ్చయానికి కట్టుబడి ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని వాళ్ళు మళ్ళీ మార్చుకోరు. అంత సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టే వాళ్ళకి పాండవాహ అని పేరు కూడా ఉంది. పాండవాహ అంటే స్వచ్ఛమైన వాళ్ళు, స్వచ్ఛమైన నిర్మలమైన హృదయం కలిగిన వాళ్ళు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. దాంట్లో పెద్దవాడు ధర్మరాజు. ఆయనేమో యమధర్మరాజు యొక్క అంశంతో ఆవిర్భవించిన వాడు. రెండవ వాడు భీముడు, వాయుదేవుని యొక్క అనుగ్రహంతో జన్మించినవాడు. మూడవ వాడు అర్జునుడు, ఇంద్రుడి యొక్క అంశతో జన్మించినవాడు. నకుల సహదేవులు అశ్విని దేవతల యొక్క స్వరూపాలు. వీళ్ళందరూ కూడా మనలాగా యోనిజునులు కారు, మంత్రశక్తి ద్వారా ఆవిర్భవించారు. వాళ్ళ తల్లిగారు ఆయా దేవతలను ఉపాసన చేయగా ఆయా దేవతలు మానవ రూపాలను ధరించినట్లయితే వాళ్ళే పాండవులు అని మనకి ఆదిపర్వలో కనిపిస్తుంది. ధర్మ నిర్ణయానికి ప్రతీకగా యమధర్మరాజు. ఆయన ఎప్పుడూ కూడా పక్షపాతాన్ని వహించడు. పైపెచ్చు ఎవడి మీద క్రోధాన్ని ఎప్పుడు ఆయన పెట్టుకోడు. సినిమాలో చూపిస్తాడు కోపంగా ఉంటాడు అని, ఆయన కోపంగా ఉండడు, న్యాయబద్ధంగా ఉంటాడు. న్యాయాన్ని జరపడానికి ఎంత మాత్రం ఏ వ్యవహారాలు చేయాలో అన్ని వ్యవహారాలు చేస్తారు. ఎవరైతే తప్పులు ఒప్పుకుంటారో వాళ్ళని దయతో కూడా చూస్తాడు, అది వేరే సందర్భం. కాబట్టి దయ, క్షమ, సహనం, కరుణ, సహనం లాంటి గుణాలతో కూడి ఉన్నటువంటి ధర్మ నిబద్ధత కలిగినటువంటి వాడు ధర్మరాజు. సమస్త జీవాలకి ప్రాణస్వరూపంగా ఉండేవాడు వాయుదేవుడు, అతి బలవంతుడు. ఆయన యొక్క స్వరూపంతో పరమధర్మాత్ముడు ఆయన. ఆ అంశతో భీముడు. ఇక
నియంత పరిపాలనాధ్యక్షుడు ఇంద్రుడు, అతని అంశతో నేర్పరితనం కలిగిన వాడు ఈ అర్జునుడు. శరీరం సుష్ఠుగా ఉండాలి అన్నట్లయితే ఆరోగ్యంగా ఉండాలి, మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము రెండూ కావాలి. అలా అశ్విని దేవతల యొక్క అంశతో పుట్టిన వాళ్ళు నకుల సహదేవులు, వాళ్ళు లేకపోయినట్లయితే అసలు మహాభారత యుద్ధం స్వారస్యమే లేదు. వాళ్ళకు ఒక కథ ఉంది, వాళ్ళకి గుర్రాలు ఎక్కకూడదు అని నియమం. ఒకవేళ వాళ్ళు గుర్రాలు ఎక్కి ఉన్నట్లయితే మహాభారత యుద్ధం 18 రోజులు జరిగేది కాదు, అరపూట్లో పూర్తయ్యేది. అది వాళ్ళ యొక్క సామర్థ్యం. వాళ్ళు క్యారెక్టర్ లేని ఆర్టిస్ట్ లాగా వాళ్ళని మహాభారతంలో కొంత భాగం వరకు పక్కన పెట్టారు, కానీ వాళ్ళ యొక్క సామర్థ్యం పై అధ్యాయాల్లో మనం తెలుసుకోవచ్చు. అంత గొప్పవాళ్ళు, వెరిసి 5 కూడా అంత గొప్పవాళ్ళు, దైవాంశ సంభూతులు. సరే, వాళ్ళేదో దైవాంశ సంభూతులు అనుకుంటే కుదరదు. వాళ్ళకి చుట్టూతా ఉండేవాళ్ళు వాళ్ళకు మించిన వాళ్ళు. ఈ పాండవుల యొక్క గురువు ద్రోణాచార్యుడు. ఆయన కూడా మానవ మాత్రుడు కాడు, మనలాగా యోనిజుడు కాదు. భరద్వాజ మహర్షికి పుట్టినటువంటి వాడు. భరద్వాజ మహర్షి యొక్క సంతానం ద్రోణాచార్యుడు. ఆయన మహాజ్ఞాని, ఆయన గురువుగా ఉన్నాడు. ఇక భీష్ముడు గంగాదేవికి పుట్టినటువంటి వాడు, వసుస్వరూపుడు. వసువు అంటే ఈ ప్రపంచాన్ని మోయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన ఒక పదార్థం. ఆ పదార్థం యొక్క అంశతో పుట్టినవాడు ఈ భీష్ముడు. ఇంకా విదురుడు. ఇక కలి యొక్క ప్రభావంగా దుర్యోధనుడు చెప్పుకోవచ్చు. ఏ పెద్ద పెద్ద క్యారెక్టర్లు తీసుకున్నా వాళ్ళందరూ కూడా మానవ మాతృలుగా లేరు. ఒకవేళ మానవ జన్మలు అక్రూరుడు మొదలగు వాళ్ళందరూ తీసుకుంటే మానవ మాతృలుగా పుట్టినప్పటికీ తమ యొక్క సాధనా విశేషం చేత మనస్సును నిర్మలంగా చేసుకుని ఉన్నటువంటి వాళ్ళ యొక్క గొప్పతనం అది. ఇక మహాభారతాన్ని వీళ్ళ యొక్క కథలను చెప్పేవాడు ఎవరు అన్నట్లయితే వేదవ్యాస మహర్షి. వేదవ్యాస మహర్షి యొక్క గొప్పతనం ఎంత అని చెప్పగలం. ఒక మాటతో తేల్చేయాలి అంటే సాక్షాత్ శ్రీమన్ మహావిష్ణువు యొక్క ఒకానొక జ్ఞానస్వరూపం ఆ వేదవ్యాస మహర్షి. శ్రీమన్ మహావిష్ణువే అపాంతరతముడుగా ఆవిర్భవించి ఒకానొక సందర్భంలో వేదాలన్నిటినీ కూడా లోకంలోకి ప్రవేశపెట్టాడు. ఆ అపాంతరతముడే మళ్ళీ ఈ ద్వాపర యుగాంతంలో వేదవ్యాస మహర్షిగా ఆవిర్భవించి ఆ వేద సారభూతమైనటువంటి సమస్త పురాణాలను లోకంలోకి ప్రవేశపెట్టాడు అనేది మనం ఆదిపర్వలో విస్తారంగానే చెప్పుకున్నాం. అటువంటి వాడు వేదవ్యాస మహర్షి. సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తే ఈ వేదవ్యాస మహర్షి. చెప్పినవాడు ఈయన, రాసినవాడు శ్రీమన్ మహాగణాధిపతి. ఆయన బుద్ధులకు అధిష్టాన దేవత. ఆయన యొక్క అనుగ్రహం లేకపోయినట్లయితే ఏ కార్యాలు కూడా సక్రమంగా పూర్తవవు అనేది మనందరికీ అనుభవంలో ఉన్న మాటే. ఆయన బుద్ధిశక్తికి ప్రతీక. దానికోసమే వినాయకుడు పూజ చేస్తూ ఉంటాం కదా. రాసినవాడు సాక్షాత్ శ్రీమన్ మహావిష్ణువు, చెప్పినవాడు సాక్షాత్ శ్రీమన్ మహావిష్ణువు, రాసినవాడు ఆ మహావిష్ణువు యొక్క బుద్ధిశక్తికి ఆలవాలంగా నిలిచినటువంటి ఒకానొక దేవత. వీళ్ళు రాసిన కథ ఈ పాండవులది. అంటే వీళ్ళు ఎటువంటి విషయాన్ని రాసి ఉంటారు అన్నట్లయితే కేవలం వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు అనే అంశం మాత్రం చెబితే వాళ్ళకి సరిపోదు. వీళ్ళు ఎట్లా నడుచుకున్నారు, ఎట్లా నడుచుకోవడం ద్వారా ఏ విధమైన ఫలితాలను పొందారు అనే అంశాన్ని కూడా మనకు తెలియజేసే ప్రయత్నమే చేశారు. ఎవరైనా వచ్చి మంచి మాటలు చెప్తాను రారా కూర్చో అన్నట్లయితే, ఇదిగో ఇప్పుడే ఫోన్ వచ్చిందండి, ఒక్క క్షణంలో వస్తాను, మీరు కదలకండి అని చెప్పి మళ్ళీ గంటన్నర దాకా ఆయనకి కనిపించే ప్రయత్నం చేయం. మరి సాక్షాత్ వేదవ్యాస మహర్షి గారు ఆ గణపతిని బతిమాలో మరొకటో చేసి కూర్చోబెట్టి మంచి మాటలు చెప్తాను అన్నట్లయితే ఎవరు వింటారు? కాబట్టి ఆయన కథారూపంగా మలచాలి. కథలు చెప్పినట్లయితే 2 ప్రయోజనాలుగా ఉంటుంది. సాక్షాత్ ఒకటి, విషయం పరిచయం అవుతుంది. ఎవరికైతే విషయం పరిచయం అవుతుందో వాళ్ళకి ఒకవేళ జిజ్ఞాస కలిగినట్లయితే అదే కథ వాళ్ళకి మరింత లోతైన విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి కథల రూపంగా కనుక ఈ మహాభారత గ్రంథాన్ని లేకపోతే ఈ వేద సారాన్ని ఈ వీళ్ళకి అందించినట్లయితే అది ఉపయోగకరంగా ఉంటుంది అని భావించి ఈ పంచపాండవుల యొక్క ప్రస్థానం అనే పేరుతో శ్రీమన్ మహాభారత గ్రంథాన్ని వేదముల యొక్క సారంగా
ఉపదేశాత్మకంగా ఆయన రాసుకుంటూ వచ్చాడు. సరే, మొదటి అధ్యాయాల్లోనే ఉపదేశాలు పెంచుకుంటూ వెళ్ళిపోయినట్లయితే కథా సౌందర్యం పోతుంది, సాధకులకు లేక జిజ్ఞాసువులకు వెంటనే ప్రవేశం కలగదు అనే అభిప్రాయంతో మొదటగా కథలనే ప్రారంభించి ఆ కథలలోనే ఆయన అనేక విషయాలను ప్రస్తావన చేస్తూ ఈ వనపర్వ దాకా తీసుకువచ్చాడు. వనపర్వ ఎక్కడ ప్రారంభమైందో కథ అందరికీ గుర్తుంది. ధర్మరాజు తన 2 సార్లు జూదంలో కూడా ఓడిపోయాడు. ఇంకా వనవాసానికి వచ్చేశాడు. వచ్చిన ధర్మరాజు గారు సాధారణంగా కామ్గా కూర్చోలేదు. ఆయన చక్రవర్తి, ఆయన ఒకడే రాడు, అన్నదమ్ములు ఉన్నారు, భార్య అయినటువంటి ద్రౌపదీదేవి ఉంది. ఆ ద్రౌపదీదేవి కూడా సాధారణమైన స్త్రీ కాదు. సీతా అమ్మవారులాగా అయోనిజ. సీతా అమ్మవారు భూమిలో దొరికినట్లయితే ఈవిడ అగ్నిహోత్రంలో దొరికింది. ఆ అగ్నిహోత్రంలో దొరికేటువంటి స్త్రీని పట్టుకోవాలి అన్నట్లయితే ఈ పంచపాండవులకు ఉండవలసిన సామర్థ్యం ఏ పాటిదో ఊహించుకోవచ్చు. కాబట్టి పంచపాండవులు సాధారణమైన వ్యక్తులు కాదు. దానికి మించి ద్రౌపది మరింత గొప్పది. వీళ్ళందరికీ తోడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. పరిపూర్ణ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని ఎంతని మనం ఇక్కడ ప్రస్తావన చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళందరూ కనుక కలిసినట్లయితే వచ్చేటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయి? వీటితో పాటు ఆ పరిపూర్ణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను నిరంతరం సర్వాత్మనా చూస్తూ ఉండేటువంటి సాధకోత్తములైన మహర్షులు ఎందరో ఉన్నారు. ఈ అరణ్యాల్లోనే ఏకాంతంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళ మనస్సు చంచలం కాకూడదని జనసంచారం లేకుండా ఉండేటువంటి ఈ ఆటవిక ప్రాంతాల్లో నివసిస్తూ వాళ్ళు తమ యొక్క సాధనలు కొనసాగించుకుంటూ ఉంటారు. అటువంటి మహర్షులు ఎందరో ఈ పంచపాండవులతో మాట్లాడారు. వాళ్ళు పరస్పరం ఉపదేశాలు చేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రస్తావన చేయాలి అన్నట్లయితే మంచి వేదికగా ఈ శ్రీమన్ మహాభారత గ్రంథంలో ఈ అరణ్య పర్వను వేదవ్యాస మహర్షి స్వీకరిస్తూ అరణ్యానికి ప్రవేశించినటువంటి ఈ పంచపాండవుల యొక్క వాళ్ళు కుదుట పడేదాకా కాసింత ఆగాడు. ఆ కథ మనందరికీ తెలిసిందే. వేదవ్యాస మహర్షులు కేవలం మంచి వాళ్లకు మాత్రమే బోధ చేస్తారు అని మాత్రం పడకూడదు. వాళ్ళు అందరికీ బోధ చేస్తారు. వినయవంతులు, తెలివైన వాళ్ళు ఆ ఉపాయాన్ని, వాళ్ళ యొక్క సలహాలను అందిపుచ్చుకుని తమ జీవనాన్ని సార్థకం చేసుకుంటారు. మన జీవనాన్ని బాగు చేసేది మనమే. మన నడవడికే మనకు ఉత్తమ స్థితులను ఇస్తుంది. మన పాపపుణ్యాలే మనకి సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. ఒకడొచ్చి ఎప్పుడు ఏమీ చేయడు. పరమాత్మ సాక్షి మాత్రమే. మనం పుణ్యం చేసుకుంటే పరమాత్మ అనుగ్రహిస్తాడు. పాపం చేసుకున్నట్లయితే సుఖాన్ని కలిగించే ఉపాయాలను దగ్గరగా చూపిస్తాడు. మనం కనుక మన యొక్క తప్పులను తెలుసుకుని మన యొక్క బద్ధకాన్ని వీడి మనం చేయవలసినటువంటి సత్కార్యాలు చేసినట్లయితే మనం ఉత్తమ ఫలితాన్ని పొందుతాం. అంతే తప్ప పరమాత్మ మన తరఫున ఏమీ చేయడు. ఆయన సాక్షి మాత్రం. ఆయన నిరంజనుడు, ఎటువంటి బంధం లేనివాడు, పూసుకోడు ఆయన. కాబట్టి మహర్షులు వచ్చి ఈ పంచపాండవులకి ఉపదేశం చేస్తున్నారు. అక్కడ ధృతరాష్ట్రుడికి అలాగే దుర్యోధనాదులకి కూడా ఉపదేశం చేస్తున్నారు. వాళ్ళేమో ఆ వచ్చిన పండితుల్ని లేక మహర్షుల్ని అవమానం చేసి పంపిస్తున్నారు. ఇక్కడేమో వీళ్ళేమో జాగ్రత్తగా వాళ్ళ యొక్క ఆశీర్వచనాలను పొందుతూ ఉన్నారు. ఆ కథే మనం ఈ వెనకటి అరణ్య పర్వ సర్గలలో తెలుసుకున్నాం. ఒకానొక మహర్షి గారు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, పాండవులతో వైరం మంచిది కాదయ్యా, ఇది మహాయుద్ధానికి దారితీస్తుంది, తద్వారా చాలా ధర్మలోపం జరుగుతుంది, చాలా ఆస్తిలోపం జరుగుతుంది, ఇది నీకు క్షేమం కాదు, చివరికి నువ్వు కూడా ప్రాణాలతో ఉండకపోవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండుని హెచ్చరించాడు. ఆ సమయంలో దుర్యోధనుడు ఏ భావంలో ఉన్నాడేమో తెలియదు కానీ తొడగొట్టుకుంటూ చెప్పండి అన్నట్టుగా అహంకరించి మాట్లాడాడు. ఓహో, నేను మాట్లాడుతుంటే తొడలు కొట్టావా, ఆ తొడలు కొట్టే నిన్నెవడో చంపుతాడు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇది మహాభారత యుద్ధంలో ఆ మహాభారత యుద్ధం అనివార్యం అని చెప్పటానికి ఒక చిన్న ఘట్టాలు. ఇదే సందర్భంలో ఈ వేదవ్యాస మహర్షి, శ్రీకృష్ణుడు, తర్వాత మార్కండేయ మహర్షి, ఇంకా వాలకిల్యాది మహర్షులు
ఎవరెవరైతే అరణ్యాల్లో దగ్గరగా ఉన్నారో వాళ్ళందరూ వచ్చి పంచపాండవుల్ని కలుస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు కూడా వాళ్ళని యథోచితంగా మర్యాద చేసి వాళ్ళ యొక్క ఉపదేశాలను స్వీకరించి వాళ్ళ యొక్క అనుగ్రహానికి పాత్రలవుతూ ఉండేవాళ్ళు. ఎవరొచ్చినా చెప్పే మాట ఏమిటి అన్నట్లయితే, నాన్న ధర్మబద్ధంగా ఉండు, నాయన నువ్వు నీ యొక్క అంతఃశత్రువుల్ని పోగొట్టుకో, ప్రతిదీ నెగటివ్గా ఆలోచించకు, పాజిటివ్ థింకింగ్ చెయ్యి, సత్వగుణాన్ని పెంచుకో. సత్వగుణం పెంచుకోవడం అంటే మనలో పాజిటివ్ పెంచుకోవడం, నెగిటివ్నెస్ పెంచుకోవడం అంటే తమో గుణాన్ని పెంచుకోవడం. నెగిటివ్ వల్ల ఎవరు నష్టపోతున్నారు, పాజిటివ్ వల్ల ఎవరు బాగుపడుతున్నారో అది మన అనుభవంలో ఉన్నది, దానికి వేదశాస్త్రాల దాకా ఎందుకు. కాబట్టి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. పాజిటివ్గా ఉండు అని వర్తమానేన వర్తంతే. వర్తమాన కాలంలో ఏం జరుగుతుందో తెలుసుకో. వాళ్ళెవరో మోసం చేశారనే కుమిలిపోకు. వీళ్ళు రాబోయే రోజుల్లో నేను తాట తీస్తాను అని పొంగిపోకు. ఇప్పుడు నీ పొజిషన్ ఏంటి, వర్తమాన కాలంలో నీ పొజిషన్ ఏంటో దాంట్లో జాగ్రత్తగా ఉండు. నీ యొక్క మానసిక స్థితి ఎలా ఉందో దాన్ని పెంచుకో, నీ ధర్మశక్తిని పెంచుకో, అనుష్ఠాన శక్తిని పెంచుకో, పరమాత్మ కృపకు పాత్రలవు అనే సారాంశంతోనే చెప్పుకుంటూ వచ్చారు. ఉపదేశాలు వైషమ్యంగా ఉన్నాయి, సారాంశం ఇంతే. అందరి ఉపదేశం విన్న తర్వాత ఒకానొక సందర్భంలో ద్రౌపదీదేవికి మాత్రం ఒళ్ళు మండిపోయింది. ఒక చిన్న కథ, ఈ మహాభారతం మనకెందుకు కావాలి అని చెప్పుకోవడం కోసం. మహర్షులందరూ వచ్చి ధర్మరాజుకి ఉపదేశాలు చేస్తున్నాడు. పెద్దవాడు ఆయనే కాబట్టి ఉపదేశాలు చేస్తున్నాడు. ఈయన వింటున్నాడు, వినయంగా ఉంటూ ఉన్నాడు. లోపల ఆ తలుపు వెనకాల నుంచుని వినయంగా వింటున్నటువంటి ద్రౌపదీదేవి మాత్రం ఒకానొక సందర్భంలో బాగా ఒళ్ళు మండిపోయింది. ఎందుకంటే ప్రత్యక్షంగా అవమానం జరిగింది ఆవిడే కదా చాలా ఇబ్బంది పడింది, స్ట్రబుల్ అయింది ఆవిడే కదా, ఆవిడకే వస్త్రాపహరణ జరిగింది, ఆవిడ ఎంత రాజకన్య, ఆవిడ ద్రుపద మహారాజు యొక్క పుత్రిక, పైపెచ్చు అయోనిజ, ఆవిడ్ని తాకటానికే భయపడేవాడు. అటువంటి ఆమెను, దేవతా స్త్రీని, ఒక ఏ స్థాయి లేని ఆ దుర్యోధనుడు రాజు కాదు, ధృతరాష్ట్రుడే రాజు. దుర్యోధనుడు ఏమంటారు, వ్యవహరించారు రాజులాగా. ధృతరాష్ట్రుడే రాజు, దుర్యోధనుడు రాజు యొక్క కుమారుడు. యువరాజ పట్టాభిషేకం కూడా జరిగిందో లేదో గుర్తులేదు. ఇంకా దుశ్శాసనుడి పరిస్థితి ఏమిటి? అటువంటి వాడు ఆమెను ముట్టుకోవటం ఏమిటి? ఆవిడ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేంటి వ్యక్తి ఆమె యొక్క జుట్టు ముట్టుకున్నాడు. ఇది ఎంత అవమానం రాజస్త్రీకి. ఆవిడ ఎంత లోపల మథన పడిపోతోంది. ఆవిడకు ప్రతీకార వాంఛ బాగా పెరిగిపోయి, ధర్మరాజా వాళ్ళు చెప్పే మాటలు వింటూనే ఉన్నావు, పైపచ్చు నువ్వు మెత్తటి మనిషివి, క్షమాగుణం ఎక్కువ అంటావు, ఈ దుర్యోధను మాత్రం వదలకూడదు, ఈ కౌరవులను మాత్రం మనం శిక్షించవలసిందే అని చాలా కోపంగా చెప్పింది. చెప్పడం కాదు, భార్యలకు కనుక కోపం వచ్చినట్లయితే వాళ్ళు ఏ విధంగా చెప్తారో మనందరికీ అనుభవంలోనే ఉన్నాయి. ఆ సమయంలో స్టీల్ పళ్ళాలు లేవు కాబట్టి, మట్టి పళ్ళాలే ఉన్నాయి కాబట్టి అవి పగిలాయి. ఎక్కడ పగిలాయో ఆ కథ వ్యాస మహర్షి మనకి చెప్పలేదు. కాబట్టి చాలా ఉద్రేకంగా ఆవిడ చెప్పింది. సాధారణంగా ఆ సమయంలో భర్తలు ఏ ఉపదేశం చేస్తారో వేదవ్యాస మహర్షి ఈ మన ధర్మరాజు కూడా ఆ ఉపదేశాన్ని చేశాడు. వేదవ్యాస మహర్షి ధర్మరాజు ద్వారా ఆ సందర్భంలో మనం ఏ విధంగా నడుచుకోవాలో మనకు నేర్పించారు. ఆయన చెబుతూ, క్రోధో హంతా మనుష్యాణం క్రోధో భావజితా పునః ఇతి విద్ధి మహాప్రాజ్ఞే క్రోధమూలౌ భవాభవౌ అని సుమారు 32 శ్లోకాలు క్రోధము, దానివల్ల వచ్చే దానివల్ల వచ్చే అనర్థం ఎంత అని విస్తారంగా చెప్పాడు. కోపం, ఆ కోపం వల్ల మనిషి ఏం చేస్తాడో మర్చిపోతాడు. ఆ కోపం వల్ల మనిషి అక్కర్లేని కష్టాలను ఎదురెళ్ళి మరీ సంపాదించుకుంటాడు. కాబట్టి కోపం వద్దు.
ఒకవేళ ప్రతీకారం తీసుకోవాలి, ప్రతీకారం తీర్చుకోకుండా మనిషి అన్నవాడు ఉండకూడదు. వాడు అపకారం చేస్తే పోన్లేని సర్దుకుంటుంటే వీడి పౌరుషం ఏముంది. కాబట్టి మనకు అపకారం చేసిన వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. వాడికి మన యొక్క నామస్మరణ చేయడానికే భయం రావాలి, అంత ప్రతీకారం చేయాలి. ప్రతీకారం క్రోధంతో కాదు, పౌరుషం కోసం చేయాలి, చేసి తీరవలసిందే. పైపెచ్చు మనుష్య ధర్మం ఇదే అన్నట్లయితే ఇంకా క్షత్రియుడై, అందున సుక్షత్రియుడై, అందున భరతవంశ చక్రవర్తి అయి ఉన్నటువంటి నాకు ప్రతీకారేచ్ఛ లేదనుకున్నావా? ఇది విధానం కాదు. కోపంతో చేయకూడదు. ఒకవేళ కోపమే చేయదలుచుకున్నట్లయితే, అధర్మమే చేయదలిచినట్లయితే చాలా పనులు జరిగి ఉండేవి. ఎప్పుడైతే ధర్మరాజు జూదం ఓడిపోయాడో, అప్పుడు 12 సార్లు జూదం ఓడిపోయాడో, అప్పుడు వనవాసం చేస్తాను అన్నప్పుడు ఎదిరి తిరిగినట్లయితే, నేను యుద్ధం చేస్తాను, నువ్వు చెప్పిన కండిషన్స్ నాకు నచ్చలేదు, యుద్ధానికి దిగు, గెలిచిన వాడికే రాజ్యం అని ఉన్నట్లయితే, ఆ సందర్భంలో పాండవ పక్షపాతులుగా ప్రపంచమంతా ఉంది, దుర్యోధనుడు ఏకాకి. అలా చేసి ఆ ధృతరాష్ట్రుని కనుక భయపడినట్లయితే, దుర్యోధనుని కనుక బంధించినట్లయితే, దుర్యోధనుడి మీద ప్రేమతో ఈ ధృతరాష్ట్రుడు ఈ వనవాసం అనే మిషన్ ఒప్పుకునేవాడే కాదు, అసలు ఈ గొడవంతా జరిగేదే కాదు. ఇలా చేయవచ్చు, కానీ చేయలేదు. ధర్మం, మనం పందెం కట్టి జూదానికి వెళ్ళాం, ఆ పందెంలో ఓడిపోయాం, పందెం నియమానుసారం వనవాసం చేయాలి. కాబట్టి ఆ నియమానికి కట్టుబడి మనం ఈ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే ఇప్పుడు ప్రతీకారేచ్ఛ అనడం భావ్యం కాదు. పైపెచ్చు క్రోధం ఇంత బుసలు కొట్టిన పాములాగా ఎగసిపడడం అనేది ఏమాత్రం మనిషికి హితం కాదు అంటూ 2 కథలను గుర్తు చేశాడు. వశిష్ఠ మహర్షి అని మనం వినే ఉంటాం. ఆ వశిష్ఠ మహర్షి గారికి సుమారు 100 పైచికుల మంది సంతానం. దాంట్లో మొదటివాడు శక్తి. ఒకానొక సందర్భంలో విశ్వామిత్ర మహర్షి గారికి వశిష్ఠ మహర్షి గారికి గొడవ వచ్చి, ఆ విశ్వామిత్ర మహర్షి గారు తన తపోబలంతో ఒక రాక్షసుని సృష్టించి ఈ వశిష్ఠ మహర్షి యొక్క సంతానాన్నంతా కూడా నాశనం చేయించాడు. ఆ రాక్షసుడు ఈ శక్తి దగ్గర నుంచి మొత్తం అందరినీ తినేశాడు. వశిష్ఠ మహర్షికి దుఃఖం వేసింది, కానీ ఆయన ప్రతీకార చేయలేదు. ఎందుకంటే నిన్న బ్రాహ్మణుడు అనుకుంటూ కూర్చున్నాడు. ఆ సందర్భంలో శక్తి యొక్క భార్య గర్భవతి. ఆ శక్తి వాళ్ళకి పుట్టిన సంతానమే ఈ పరాశరుడు. ఈయన పుట్టంగానే ఎప్పుడైతే ఆయనకి కాస్త తెలివి వచ్చిందో, నా తండ్రి గారు ఎక్కడా అని తల్లిని అడిగాడో, తల్లి జరిగిందంతా చెప్పింది. ఇలా ఒక విశ్వామిత్రుడు అనే మహర్షి గారు ఒక రాక్షసుని సృష్టించాడు, వాడు మొత్తం అందరినీ తినేశాడు అని. ఓహో, రాక్షసుడు వల్ల మనం ఇంత ఇబ్బంది పెడుతున్నామా అని ఆయన కోపం తెచ్చుకుని, ఆ కోపంతో ఈ ప్రపంచంలో రాక్షసుడు అన్నవాడు ఉండకూడదు అనే గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించాడు, గొప్ప తపస్సునే ప్రారంభించాడు. కాబట్టి ఆయనకి పరాశరాహ అని పేరు. పరాకృతాహ అశరాహ ఏన అసురా శరరాక్షసాహ. రాక్షసులకి అశరాహ అని పేరు. ఆయన రాక్షసులందరినీ చంపేద్దామని కోపంతో బయలుదేరితే అప్పుడు వశిష్ఠ మహర్షి ఆపాడు. ఏమనుకుంటున్నావు నాయన మీ తాతగారిని? ఆయన తన సంకల్పంతోనే బ్రహ్మగారు లాంటి వాణ్ణి ఇంకోని సృష్టించగలడు. ఈ ప్రపంచాన్ని కాదు, చెట్టుని కాదు, ఈ ప్రపంచాలను సృష్టించే, ఈ జగత్తునే సృష్టించే ఆ చతుర్ముఖ బ్రహ్మ లాంటి వాణ్ణే సృష్టించగలడు. అటువంటి తపశక్తి కలిగిన వాడు ఈ వశిష్ఠ మహర్షి. కానీ ఎందుకు ఆ పని చేయట్లేదు అంటే, పరమాత్మ యొక్క లీలా వినోదం ఈ రాక్షస జాతి, మనుష్యులు, రాక్షసులు, పాములు, ధేనువులు, దేవతలు ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క శక్తి విలాసాలే. జీవుడు తమ యొక్క పాపపుణ్యాల ప్రభావం చేత ఆయా యోనుల్లో పుడుతూ ఉన్నాడు. పరమాత్మ యొక్క ఒక శక్తిని సర్వాత్మన నాశనం చేద్దామని బయలుదేరిన నీవు తెలివైన వాడివా కాదా? అది అసాధ్యం, జరగదు. నువ్వు తెలివి తక్కువ వాడివి. ఈ తెలివి తక్కువతనం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అకారణమైన అతిశయమైన కోపం వల్ల. కాబట్టి నీకేనాటికి కోపం పనికిరాదు, కోపాన్ని వదిలించుకో అని ఒక కథ చెప్పాడు. అంతతో ఆగలేదు. బుసలు కొడుతున్నటువంటి పాముని పరిపూర్ణంగానే తగ్గించాలి కనుక 2వ ఉదాహరణ కూడా చెప్తున్నాడు. ఔర్వుడు అనే ఒక మహర్షి గారు ఉండేవాడు. భృగువంశంలో ఔర్వుడు అనే ఒక ఆయన పుట్టాడు.
ఈ కార్తవీర్యార్జున వంశంలో పుట్టినటువంటి కొంతమంది రాజులు ఈ ఔరవుని యొక్క తల్లిని గర్భవతిగా ఉండగానే చంపడానికి ప్రయత్నించారు ఏదో కారణం చేత. ఆ సమయంలో ఆ గర్భం తొడల దాకా జారి ఆ తొడలు చీల్చుకొని బయటకు పుట్టింది. ఊరువులు అంటే తొడలు, తొడ నుంచి పుట్టాడు కనుక అతనికి ఔరువుడు అని పేరు. ఆ ఔరువుడు కూడా ఎప్పుడైతే పెద్దవాడయ్యాడో తన తల్లికి జరిగిన ఇబ్బందిని గమనించి మొత్తం ఈ క్షత్రియ వంశాన్ని నాశనం చేద్దామని అతను బయలుదేరాడు. మొత్తం క్షత్రియ కులాన్నే నాశనం చేద్దామని బయలుదేరి మహోగ్రమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ తపోగ్ని జ్వాలలు ఎక్కడ బ్రహ్మలోకం దాకా పాకాయిట. దాంతో పితృదేవతలు ఒకరోజు బయటికి వచ్చి నానాదిట్లు తిట్టారు. ఏమయ్యా, పితృదేవతలు అంటే జన్మ కారణభూతులు, మేమందరం సాధారణమైన వ్యక్తులు అనుకుంటున్నామా? వాళ్ళెవలో సాధారణమైన రాజులు మేము కన్ను తెరిచి చూస్తేనే భస్మం అయిపోతారు. అటువంటి తపోమయ దేహాల మావి ఈ భృగు మహర్షి వంశంలో జన్మించినటువంటి ఈ భార్గవులకి. వాళ్ళను ముట్టుకునే దమ్మే ఆ క్షత్రియులకు లేరు. వాళ్ళు మమ్మల్ని సంహరించడం ఏమిటి, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏమిటి, మా స్త్రీలను ఇబ్బంది పెట్టడం ఏమిటి? ఇదంతా నీ కపోల కల్పితం, నువ్వు ఊహిస్తున్నావు. మేమే మా శరీరాలను త్యాగం చేశాం, వాళ్ళు నిమిత్తమయ్యారు అంతే. దీనివల్ల జరగవలసినది పరశురామోత్పత్తి, అది వేరే కథ. దానికోసం పరమాత్మ యొక్క లీల కోసం జరిగినటువంటి ఈ సంఘటనకి మధ్యలో నువ్వు అకారణమైన అతిశయమైన కోపాన్ని పుచ్చుకుని మొత్తం క్షత్రియ వంశాన్ని నాశనం చేస్తానని బయలుదేరావు కదా. ఇది వివేకమా అవివేకమా? ఈ అవివేకానికి కారణం ఏమిటి? నీ క్రోధమే. క్రోధ ఈ కోపం నిన్ను అభ్యున్నతిని ఇచ్చిందా లేకపోతే పతనాన్ని ఇచ్చిందా? కాబట్టి అభ్యున్నతిని ఇవ్వనటువంటి ఏదైనా మనకు అనవసరమే. కాబట్టి క్రోధం అనేది మనకి ఏ పాటికి వద్దు. కానీ ప్రతీకారం చేసుకోవాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. బ్రాహ్మణ యొక్క కర్తవ్యం ఏమిటి? వాడికి తెలియజెప్పేలాగా చేయాలి. క్షత్రియుల యొక్క కర్తవ్యం వాడిని దండించైనా చెప్పాలి. అంటే వాడి యొక్క తప్పును అనుసరించి ఆయా న్యాయ నిర్ణయాన్ని ప్రకారం వాడికి తన తప్పు ఏ విధంగా తెలుస్తుందో అలా వాణ్ణి శిక్షించాలి. కనుక దీనికి కోపం మాత్రం ఏనాటికి మనం పుచ్చుకోకూడదు. అకృష్టస్తాడిత క్రుద్ధ క్షమతేయో బలీయస యశ్చ నిత్యం జితక్రోధ విద్వానుత్తమ పూరుష. ఎవడైతే తనకు అతిశయమైన కోపాన్ని కలిగించినప్పటికీ కూడా వివేకంతో వ్యవహరిస్తాడో వాణ్ణే విజయం వరిస్తుంది అని ఆ శ్లోకపు సంగ్రహార్థం. క్షమాధర్మ క్షమాయజ్ఞ క్షమావేదా క్షమాశ్రుతం ఏతదేవం జానాతి సర్వం క్షంతుమర్హతి. క్షమించడమే అంటే సహనంగా ఉండడమే, సమయం దాకా వేచి చూడడమే, ఇదే తెలివైన వాడి యొక్క పని. ఇదే ధర్మము, ఇదే యజ్ఞము, ఇదే వేదములు, ఇదే చేయవలసిన కర్తవ్యం. ఈ విషయం ఎరిగి ఎక్కడ ఏ విధమైన సహనాన్ని పాటించాలి అని ఎరిగి వాడు వ్యవహరిస్తాడో వాడే విజయాల్ని అందుకుంటాడు. కాబట్టి ఉన్న బలంగా కోపం వచ్చింది కదా అని కత్తి కటారాలు పట్టుకుని యుద్ధానికైతే దిగకూడదు. కాబట్టి సహనాన్ని అంటిపెట్టుకో అని నచ్చ చెప్పాడు. కాసంత తగ్గింది ఆవిడ, కానీ పక్కనున్న భీముడు తగ్గలేదు. ఆయన నేర్పరి. సరే అయితే మీరు చెప్పినట్లుగా ధర్మార్థ కామ మోక్షాలన్నీ ప్రధానమైనవే, పురుషార్థాలే. మీరు ధర్మం చెప్పారు, కామం అనేది సంకల్పం, మానవ మాతృలకి సంకల్పం ఉంటుంది కదా. అర్థము కావాలి, ప్రయోజనం కావాలి. ప్రయోజనం లేకపోతే ఎందుకు చేస్తాం? ఏదైనా పని చేయాలంటే ప్రయోజనం ఉండాలి. తపస్సు చేస్తాం, దేనికి ఏదైనా సిద్ధి వస్తుంది, లేకపోతే జీవన్ముక్తి వస్తుంది. ప్రయోజనం లేకుండా ఏ పనైనా అలా చేస్తాం. చివరికి అందరికీ కావాల్సిందే మోక్షమే. కాబట్టి ధర్మార్థ పురుషార్థాలలో ప్రతీదీ కూడా మనకు అవసరమే. కానీ ప్రతీకారం అయితే తీర్చుకోవాలి కదా. దానికైతే ఉపాయాన్ని ఆలోచించు అని సర్ది చెప్పేంత వరకు ఈ ఒక ఘట్టం మహాభారతంలో మనకి కనిపిస్తున్నది. ఈ వనపర్వంలో ఈ మొత్తం ఈ కథ మొత్తం మనకేం నేర్పుతోంది? ఈ 32 శ్లోకాల సంగ్రహం మనకేం నేర్పుతోంది? ఓర్పుతో ఉండాలి అని. మనకి క్రోధం రావడం సహజం. మనం కాముగా ఉన్నా పక్కవాడు కాముగా ఉండడు, వాడు మంచివాడే, కానీ వాడే మనకి కోపం తెప్పిస్తాడు. కోపగించుకుంటే మనం దుర్మార్గులం. ఇదే కదా లోకంలో కనిపించేది.
కానీ ఎవడైతే తనని కోపం తెప్పిస్తున్నప్పటికీ కూడా ఓర్పుగా ఉంటాడో, ఎంత కావాలో అంత ఓర్పుగా ఉంటాడో వాడే విజయాన్ని పొందుతాడు. ఎవడైతే పక్కవాడు వెలిగించేసరికల్లా వెలిగిపోతాడో, కోపాన్ని కట్టలు తెంచుకుని చూపించేస్తాడో వాడు విజయాన్ని అయితే పొందలేడు, అపజయాన్నే పొందుతాడు. జాగరూకంగా మనుష్యులు ఉండాలి అని మనకి హెచ్చరిక చేస్తున్నారు. ఇది కేవలం లౌకిక జీవనమే కాదు, పారలౌకికమైన జీవనంలో కూడా అలాగే ఉంటుంది. పారలౌకికమైన జీవనంలో కూడా కోపాన్ని తట్టుకోలేక మంత్రాలనే శపించినటువంటి మహాపుంగవులు చాలామందే ఉన్నారు. చండీ సప్తశతి అని ఒక మహాగ్రంథం, దాన్ని ఒక మహాపురుషుడు ఉపాసన చేశాడు, చాలా కాలం పాటు ఉపాసన చేశాడు. అనుకున్న పని జరగల, మంత్రం మీదే కోపం వచ్చింది, మంత్రాన్నే శపించాడు. చివరికి ఆ మంత్రోద్ధార పద్ధతిని చదువుకుని చండీ సప్తశతి అమ్మవారు, నాయన ఎందుకురా బాబు కోపం నీకు, ఇది తగ్గించుకోమనేగా నేను నీకు ప్రసన్నం కాలేదు, ఇది తగ్గించుకొని నేను నీకు కనిపిస్తాను. కాబట్టి పెద్దవాళ్ళు మనకేం చెప్తూ ఉంటారు, ప్రసన్నంగా ఉపాసన చేయండి, ప్రశాంతంగా ఉపాసన చేయండి, ఎక్కువ కోరికల లిస్టులు పెట్టుకోకండి, మనస్సు ప్రశాంతంగా ఉంచుకోండి, కోరికలు లేకుండా కోపం లేకుండా చేసుకోండి, అమ్మవారు ప్రసన్నమవుతారు అని. కనుక మన జీవితంలో ఎక్కడా కూడా అనవసరమైన క్రోధాన్ని చూపించకూడదు, నిరంతరం క్షమతో ఓర్పుతో ఉండాలి అనే ఉపదేశాన్ని బోధించడానికే ఆయన వనపర్వను ఆధారంగా చేసుకున్నాడు. ఈ విషయాలు మనం ప్రస్తావన చేసుకుంటూ ఉందాం. ఇక మనం మన జీవనానికి సార్థకత చేకూర్చేది మన యొక్క వంశాభివృద్ధి. ప్రజయాహి మనుష్య పూర్ణ అని వేదం చెబుతూ ఉన్నది. పూర్ణత్వం సంతతి వల్లే కలుగుతూ ఉంటుంది. ఆ సంతతి నిరంతరాయంగా అభివృద్ధి చెందాలి అన్నట్లయితే పితృదేవతల యొక్క అనుగ్రహం మనకి కావాలి. అటువంటి పితృదేవత స్తుతిని మనం ఈ పితృపక్షంలో ఆచార్యముఖత పాలన చేసుకుందాం. వాటి అర్థాలను కూడా క్రమేణా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఇప్పటి వరకు కూడా ఆచార్యుల వారి ద్వారా కోపం వలన కలిగేటటువంటి ప్రయోజనము, దుష్ప్రయోజనముల గురించి మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక మనకు ఇప్పుడు భాద్రపద మాసం జరుగుతోంది. భాద్రపద మాసంలో బహుళపక్షం అంటే కృష్ణపక్షం. ఈ కృష్ణపక్షాన్నంతా కూడా పితృపక్షము అని పిలువబడుతుంది. ఎప్పటి నుండి అంటే భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద బహుళ అమావాస్య పర్యంతం ఉన్నటువంటి 15 రోజులు ఏదైతే ఉన్నాయో ఆ 15 రోజులను కూడా పితృపక్షం అని పిలువబడుతుంది. దీనికి మరి ఒక పేరు మహాలయం అని కూడా పేరు. అంటే ఈ 15 రోజుల్లో కూడా ఖచ్చితంగా మన ఇంటికి సంబంధించినటువంటి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మన ఇంటికి వచ్చి నా యొక్క కుమారుడు నాకు ఎప్పుడు పిండ ప్రదానం చేస్తాడు, ఎప్పుడు తిలతర్పణాదులను చేస్తాడు, మా వంశాన్ని ఏ విధంగా ఉద్ధరిస్తాడు, ఏమైనా సరే సంతానం కలిగిందా లేదా, వారు ఏ విధంగా ఉన్నారు అనేటటువంటి ఆలోచనతో వారంతా కూడా ఊర్ధ్వలోకం నుంచి మన ఇంటికి వస్తారట. అలా వచ్చినప్పుడు వారిని మనం సంతోషపరిచి పంపించాలి. అది ఏ విధంగా సంతోషపరచాలి అని అంటే అది కేవలము శ్రాద్ధాదుల ద్వారా వారు సంతోషపడతారు అని మనకు మహర్షులు తెలియచేశారు. అలాంటి శ్రాద్ధాదులు మనం ఎప్పుడు చేయాలి అనంటే ఉన్నటువంటి పక్షంలో శుక్లపక్షము కృష్ణపక్షము రెండూ ఉంటే ఆ రెండిటిలో కృష్ణపక్షం అనేటటువంటిది శ్రేష్టమయ్యా. కాబట్టి మీరు ఈ 15 రోజులు కూడా చక్కగా చెయ్యండి. ఈ 15 రోజులు అంటే ఈ వచ్చేటటువంటి మాసాల్లో ప్రతి 15 రోజులు అంటే ప్రతి కృష్ణపక్షము శ్రేష్టమా అంటే ప్రతి కృష్ణపక్షము శ్రేష్టమే. కానీ అందులో కూడా భాద్రపద మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షము అత్యంత శ్రేష్టకరమైనటువంటిది పితృదేవతలకు అని నిర్ణయం చేశారు. అందులో భాగంగా
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. ప్రతిరోజు కూడా మన వారంతా కూడా ఎవరైతే అజీవత్ పితృకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తిలతర్పణాదులను చేయటము, శ్రాద్ధాదులను ఆచరించడము, లేదు వారికి శక్తి లేనటువంటి పక్షంలో కనీసము ఏదో ఆమదానం చేయడం, అంటే కూరగాయలను ఇవ్వటము, లేదు బత్యం అంటాం మనం, బియ్యం కానీ పప్పు కానీ ఉప్పు కానీ ఇలాంటివన్నీ కూడా మనం వారికి దానం చేయడము, హిరణ్య దానం చేయడము, ఈ పద్ధతిని మన సాంప్రదాయంలో మనం పెట్టుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా రేపు మాధ్యాష్టమి. అన్ని రోజులలో కూడా ఈ 15 రోజుల్లో కూడా మాధ్యాష్టమి, వ్యతిపాతము, మహాభరణి, దర్శ అంటే అమావాస్య, ఇవి చాలా అత్యంత ప్రీతికరములైనటువంటిది పితృదేవతలకు అని చెప్పడం జరుగుతోంది. రేపు మాధ్యాష్టమి సందర్భంగా ఈరోజు మనం పితృరహస్యం అనేటటువంటి స్తోత్రాన్ని మనం పారాయణం చేసుకుందాం. అందులో భాగంగానే అసలు ఆ పితృదేవతలను ఉద్దేశించి మనం శ్రాద్ధం చేస్తే వచ్చేటటువంటి ఫలమేమిటి అనేటటువంటి దానిని మనం సూక్ష్మంగా కాస్త మనం తెలుసుకొని పారాయణం ప్రారంభిద్దాం. పితॄనర్చ్య ప్రతిపది ప్రాప్నుయాత్ సుగృహే స్త్రిజ అభిరూప ప్రజాయిన్య దర్శనీయా బహుప్రజా. ఈ ప్రతిపత్తి తిథి యందు వారు శ్రాద్ధాన్ని ఆచరించినట్లయితే వారికి అనుకూలమైనటువంటి భార్య, సంతానము కలుగుతుంది అని శాస్త్రం చెప్పబడుతోంది. అదేవిధంగా స్త్రియ ద్వితీయాన్ జాగంతే. ఈ రెండవ రోజు అంటే ద్వితీయ రోజు శ్రాద్ధాన్ని కానీ లేదు తిలతర్పణాదులను ఆయా చెప్పబడినటువంటి క్రమముగా మనం ఆచరించినట్లయితే స్త్రీ సంతానం కలుగుతుంది అని వాక్యం. అదేవిధంగా మూడవ రోజు తృతీయాయాం, మూడవ రోజు శ్రాద్ధాదులను మనం ఆచరించినట్లయితే తృతీయాయాం తు వాజినః, వీరంతా కూడా వారికి గుర్రాలు సంపద, అశ్వసంపద అనేటటువంటిది కలుగుతుంది అని మహర్షుల యొక్క వాక్యం. అదేవిధంగా నాలుగవ రోజు చతుర్థి నాడు నిర్వహించినట్లయితే ఇంట్లో పశువృద్ధి కలుగుతుంది అని. ఐదవ రోజు పంచమ్యాం బహవః పుత్రాః జాగంతే. పంచమి యందు శ్రాద్ధాన్ని ఆచరించినట్లయితే బహవః పుత్రాః, బహుపుత్రులు బహుసంతానం కలుగుతుంది అని మహర్షుల యొక్క అభిప్రాయము. అదేవిధంగా షష్ఠ్యాం భవంతి ద్యుతిభాగినః. ద్యుతిభాగినః అంటే వారు దీప్తిమంతులవుతారు, వారు ఒక పనిని చేస్తే వారు కార్యసిద్ధులవుతారు. వారు మనకున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో వారు ఏ కర్మ చేసినా సరే వారు వారు పలానా కర్మ చేశారు అనేటటువంటి మంచి పేరును వారు సాధించుకుంటారు అని దాని యొక్క తాత్పర్యం. అదేవిధంగా ఏడవ రోజు సప్తమి నాడు శ్రాద్ధం చేసినట్లయితే వారు వ్యవసాయపు యొక్క ఫలాన్ని సుభిక్షముగా వారు పొందుతారు అని దాని యొక్క తాత్పర్యం. అదేవిధంగా అష్టమ్యాంతు ప్రకుర్వాణః వాణిజ్యే లాభమాప్నుయాత్. అష్టమి యందు శ్రాద్ధం చేసినట్లయితే వారు వ్యాపారంలో మంచి లాభం అనేటటువంటిది వస్తుంది అని చెప్పబడి ఉన్నది. నవమి యందు శ్రాద్ధాన్ని ఆచరించినట్లయితే పశు సంపద కలుగుతుంది అని. అదేవిధంగా దశమి యందు శ్రాద్ధాన్ని ఆచరించినట్లయితే వారికి గోసంపద కలుగుతుందని. అదేవిధంగా ఏకాదశి యందు శ్రాద్ధాన్ని ఆచరించినట్లయితే వారికి కుప్యభాగి భవేన్మర్త్య కుర్వన్నేకాదశీ నృప బ్రహ్మవర్చస్వినః పుత్రాః జాగంతే. వారికి బ్రహ్మవర్చస్సు కలిగినటువంటి పుత్ర సంతానం కలుగుతుంది, పుత్రులు కలుగుతారు అని చెప్పబడి ఉన్నది. అదేవిధంగా ద్వాదశ్యాం 12వ రోజు
శ్రాద్ధాన్ని ఆచరించినట్లయితే వారికి రజతం బహువిత్తంచ సువర్ణంచ మనోరమం, వారికి వెండి, అదేవిధంగా ధన సంపద, అదేవిధంగా బంగారు, ఇవన్నీ కూడా వారికి కలుగుతుంది అని శ్రాద్ధ మహిమ చెబుతూ ఉన్నారు. అదేవిధంగా త్రయోదశి యందు వారు శ్రాద్ధాన్ని ఆచరించినట్లయితే జ్ఞాతీనాంతు భవేత్ శ్రేష్ఠ కుర్వన్ శ్రాద్ధం త్రయోదశి. ఈ 13వ రోజు శ్రాద్ధాన్ని ఆచరించినట్లయితే, పితృదేవతలని సంతోషపరిచినట్లయితే వారి కులంలో వారు, అంటే వారి యొక్క కుటుంబంలో వారు శ్రేష్ఠులుగా ఉంటారు అని దాని యొక్క తాత్పర్యము. అదేవిధంగా 5వ రోజు, ఈ చతుర్దశి 14వ రోజు మాత్రము శ్రాద్ధాన్ని ఆచరించకూడదు అని చెప్పడం జరిగింది. అది కూడా ఎవరిని ఉద్దేశించి ఆచరించాలి అని అంటే దుర్మరణం చెందినటువంటి వారిని గురించి ఈ వచ్చేటటువంటి 15 రోజుల్లో 14వ రోజు ఏదైతే ఉందో, చతుర్దశి ఏదైతే ఉందో ఆ చతుర్దశి తిథి యందు ఆచరించాలి అని చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా 15వ రోజు అమావాస్యాంతు నిర్వాపాత్ సర్వకామాన్ అవాప్నుయాత్. ఒకవేళ అమావాస్య యందు 15వ రోజు అయినటువంటి అమావాస్య యందు వారు చేసినట్లయితే ముందు చెప్పబడినటువంటి అన్ని తిథులలో చేసేటటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలమంతా కూడా కేవలము మనము అమావాస్య యందు మనం పొందుతాము అని శాస్త్రం నిర్దేశ్యత చేయబడి ఉన్నది. అట్టి మహత్తరమైనటువంటి ఈ పితృపక్షాన్నంతా కూడా మనమంతా కూడా సద్వినియోగం చేసుకుంటూ ఆ శ్రాద్ధ సంరక్షకుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఇక మనం పారాయణం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. యుధిష్ఠిర ఉవాచ జన్మమానుష్యకం ప్రాప్య కర్మక్షేత్రం సుదుర్లభం శ్రేయోర్థినా దరిద్రేణ కిం కర్తవ్యం పితామహ దానానాముత్తమం యచ్చ దేయం యచ్చ యథా యథా మాన్యాన్ పూజ్యాంశ్చ గాంగేయ రహస్యం వక్తుమర్హసి. వైశంపాయన ఉవాచ ఏవం పృష్టో నరేంద్రేణ పాండవేన యశస్వినా ధర్మాణం పరమం గుహ్యం భీష్మః ప్రోవాచ పార్థివం. భీష్మ ఉవాచ శృణుష్వావహితో రాజన్ ధర్మగుహ్యాని భారత యథా హి భగవాన్ వ్యాసః పురా కథితవాన్ మయి దేవగుహ్యమిదం రాజన్ యమేనాక్లిష్టకర్మణా నియమస్థేన యుక్తేన తపసో మహతః ఫలం येन यः प्रीयते देवः प्रीयन्ते पितरस्तथा ऋषयः प्रमथा श्रीश्च चित्रगुप्तो दिशाङ्गजाः ऋषिधर्मस्मृतो यत्र परहस्यो महाफलः महादानफलं चैव सर्वयज्ञफलं तथा
तथा यश्चैतदेवं जानीयात् यश्चैतदेवं जानीयात् ज्ञात्वा वा कुरुते नघा ज्ञात्वा वा कुरुते नखा स्वदोषो दोषवांश्चेह सदोषो दोषवांस्येह तैर्गुणैः सह युज्यते तैर्गुणैः सह युज्यते दशसूनासमञ्चक्रम् दशसूनासमं चक्रम् दशचक्रसमोध्वजः दशचक्रसमोध्वजः दशध्वजसमावेश्य दशध्वजसमावेश्य दशवेश्यासमो नृपः दशवेश्यासमो नृपः अर्थेनैतानि सर्वाणि अर्थेनैतानि सर्वाणि नृपतिः कथ्यतेऽधिकः नृपतिः कथ्यतेऽधिकः त्रिवर्गसहितं शास्त्रम् त्रिवर्गसहितं शास्त्रम् पवित्रं पुण्यलक्षणम् पवित्रं पुण्यलक्षणम् धर्मव्याकरणं पुण्यम् धर्मव्याकरणं पुण्यम् रहस्यश्रवणं महत् रहस्यश्रवणं महत् श्रोतव्यं धर्मसंयुक्तम् श्रोतव्यं धर्मसंयुक्तम् विहितं त्रिदशैः स्वयम् विहितं त्रिदशैः स्वयम् पितॄणां यत्र गुह्यानि पितॄणां यत्र गुह्यानि प्रोच्यन्ते श्राद्धकर्मणि प्रोच्यन्ते श्राद्धकर्मणि देवतानां च सर्वेषां देवतानां च सर्वेषां रहस्यं कथिते किलम् रहस्यं कथितेऽखिलम् ऋषिधर्मस्मृतो यत्र ऋषिधर्मस्मृतो यत्र रहस्यो महाफलः रहस्यो महाफलः महायज्ञफलं चैव महायज्ञफलं चैव सर्वदानफलं तथा सर्वदानफलं तथा ये पठन्ति सदा मर्त्याः ये पठन्ति सदा मर्त्याः येषां चैवोपतिष्ठति येषां चैवोपतिष्ठति श्रुत्वा च फलमाचष्टे श्रुत्वा च फलमाचष्टे स्वयं नारायणः प्रभुः स्वयं नारायणः प्रभुः गवां फलं तीर्थफलम् गवां फलं तीर्थफलम् यज्ञानां चैव यत्फलम् यज्ञानां चैव यत्फलम् एतत्फलमवाप्नोति एतत्फलमवाप्नोति यो नरोतिथिपूजकः यो नरोतिथिपूजकः श्रोतारश्रद्धदानाश्च श्रोतारश्रद्धदानाश्च येषां शुद्धं च मानसम् येषां शुद्धं च मानसम् तेषां व्यक्तं जितालोकाः तेषां व्यक्तं जितालोकः श्रद्धदानेन साधुना श्रद्धदानेन साधुना मुच्यते किल्बिषाच्चैव मुच्यते किल्बिषाच्चैव न स पापेन लिप्यते न स पापेन लिप्यते धर्मं च लभते नित्यम् धर्मं च लभते नित्यम् प्रेत्य लोकगतो नरः प्रेत्य लोकगतो वरः कस्यचित्वथ कालस्य कस्यचित्पथकालस्य देवदूतो यदृच्छया देवदूतो यदृच्छया स्थितो ह्यन्तर्हितो भूत्वा ह्यन्तर्हितो भूत्वा पर्यभाषत वासवम् पर्यभाषत वासवम् यौतौ कामगुणोपेतौ योतौ कामगुणोपेतौ अश्विनौ भिषजाम्बरौ अश्विनौ भिषजाम्बरौ आज्ञया हन्तयोः प्राप्तः आज्ञया हन्तयो प्राप्तः नरान् पितृदैवतान् नरान् पितृदैवतान् तस्माद्भिमैथुनं श्राद्धे तस्माद्धिमैथुकं श्राद्धे भोक्तुश्च वर्जितम् धातुर्भोक्तुश्च वर्जितम् किमर्थं च त्रयः पिण्डाः किमर्थं च त्रयः पिण्डाः प्रविभक्ताः पृथक् पृथक् विभक्ताः पृथक् पृथक् ఈ విధంగా మహాభారతంలో అనుశాసన పర్వలో ఉండేటువంటి పితృదేవతా స్తుతిని భీష్ముడు చెప్పినటువంటి పితృదేవతా స్తుతిని మనం పారాయణ చేసుకున్నాం. దాంట్లో 20 శ్లోకాలను పారాయణ చేసుకున్నాం. ఇక మనందరికీ పరిచితులైనటువంటి కర్రా ఉదయ భాస్కర్ గారు, అలాగే అన్నమాచార్య కళా ప్రాజెక్ట్ బృందం అందరూ కలిసి మనందరితో ఈ గోవిందనామ సంకీర్తనను చేసి శ్రీవారి అనుగ్రహానికి పాత్రలు చేయిస్తారు. వెంకటరమణ
గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్త వత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీచనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద వీరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద
గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంత రహిత గోవింద ఇహ పరదాయక గోవింద విభరజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆత్మహక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఈ విధంగా పరమపావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో గోవిందనామ స్మరణను మనం భక్తిపూర్వకంగా చేసుకున్నాం. ఇక ఈ కార్యక్రమాన్ని మంగళ శ్లోకాలతో ఈనాటికి పూర్తి చేసుకుందాం.
యదక్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.